గ్రామంలో రాజు అనే కుర్రవాడు తన తాత, నాయనమ్మల దగ్గర నివసిస్తూ ఆ గ్రామంలోని పాఠశాలలో చదువుతుండేవాడు. తన పేరుకు తగ్గట్టుగా రాజు తెలివితేటల్లో గాని, అందంలో గాని, క్రమశిక్షణలో గాని, వినయంలో గాని అందరినీ మించిపోయేవాడు. తాత, నాయనమ్మలతో ఉంటూ చదువుకుంటూ, వారి కఠినమైన మాటలు తట్టుకుంటూ, అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ తన జీవితం సాగించేవాడు. రాజు తల్లిదండ్రులు ఓ పట్టణంలో నివసించేవారు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా పెరిగిన రాజు ఇతర పిల్లల మాదిరిగా స్వేచ్ఛగా ఉండలేకపోయేవాడు. దిగులుగా, మనసులో ఏదో బాధపడుతూ ఉండేవాడు. ఆ గ్రామంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక అనాథ శరణాలయం ఉండేది. అక్కడి నుంచి కొంతమంది పిల్లలు రాజు చదివే స్కూల్లో చేరి చదువుకునేవారు. ఒకరోజు రాజు తన స్నేహితులతో మాట్లాడుతుండగా ఓ స్నేహితుడు చెప్పాడు, నీవు కూడా మా హాస్టల్లో చేరవచ్చు గదా. ఇక్కడ తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, స్నానం చేసేందుకు సబ్బులు, తలకు రాసుకోవడానికి నూనె అన్నీ సరఫరా చేస్తారు. ఆనందంగా, స్వేచ్ఛగా చదవవచ్చు. ఆ మాటలు విన్న రాజుకు నాను కూడా వాళ్ళ హాస్టల్లో చేరితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆలోచించినట్టుగానే తన తల్లిదండ్రులు, తాతానాయనమ్మలకు తెలియజేసి ఆ హాస్టల్లో చేరాడు. హాస్టల్లో చేరిన కొన్ని రోజుల తర్వాత రాజుకు అసలు నిజం తెలుస్తోంది. తినే అన్నంలో పురుగులు ఉంటాయని, కొట్లు సరైనవిగా లేవని, స్నానం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో ఎక్కడో దూరంగా ఉన్న చెరువుల్లో స్నానం చేయాల్సి వస్తోందని తెలుసుకున్నాడు. ఒక్కోసారి ఆ చెరువు నీళ్లలో స్నానం చేసేటప్పుడు అందులో నీటి పాములు, ఇతర ప్రమాదకరమైన జీవులు ఉండటాన్ని గమనించేవాడు. ఈ కఠినమైన పరిస్థితుల్లోనూ రాజు తన తోటి విద్యార్థులతో కలిసి చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఓ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. రాజు 7వ తరగతి చదువుతున్న సమయంలో అతని అమ్మగారు మరణించారని వార్త వచ్చింది. విషయం తెలిసిన వెంటనే రాజు కుటుంబీకులతో కలిసి పట్టణానికి వెళ్లాడు. అక్కడ ఒంటరికి ఏడుస్తూ ఉన్న తన తండ్రిని చూసి తీవ్రంగా కలత చెందాడు. ఆ సంఘటన తర్వాత రాజు ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది. చదువులో వెనుకబడిపోయాడు. స్నేహితులతో సరిగా కలవడం మానేశాడు. చిన్నప్పటి నుండే రాజుకు చిత్రలేఖనం అంటే ఆసక్తి. స్కూల్లో కూడా టీచర్ ప్రోత్సాహంతో బొమ్మలు గీయడంలో ప్రతిభ కనబరిచాడు. ఇకపై చదువులో కాకుండా తన చిత్రలేఖనంలో మాత్రమే ముందుండేవాడు. అన్ని విషయాలలో వెనుకబడిపోయాడు. ఇక హాస్టల్ విద్యా జీవితానికి ముగింపు పలికాడు. ఎలాగోలా 10వ తరగతిని ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఊరిలో అందరూ నీవు బొమ్మలు బాగా గీసేవాడివి కాబట్టి ఇంటర్మీడియట్లో బైపీసీ చదవు అని సలహా ఇచ్చారు. బొమ్మలు ఉంటాయి కదా అనుకుని రాజు ప్రభుత్వ కళాశాలలో చేరాడు. కానీ కళాశాలలో ప్రవేశించిన తరువాత అక్కడ లెక్చరర్లు పాఠాలు చెప్పరని, తరగతికి సరిగ్గా రారని తెలుసుకున్నాడు. విద్యా సంవత్సరం ముగియబోతున్నా తనకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు రాజు మనసులో అనుకున్నాడు, నేను కూడా ప్రైవేట్ కాలేజ్లో చేరి ఉంటే నాకు మంచి చదువు దక్కేదేమో అని. కానీ రాజుకు ఆ అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితి అనుకూలించలేదు. ఆ పరిస్థితిలో ఉన్నత చదువు సాధ్యం కాదని భావించిన రాజు తన తండ్రికి ఉత్తరం రాశాడు. ఇక నేను చదవలేను, నీ దగ్గరకు పట్టణానికి వస్తాను అని. తండ్రి దీనికి ఏమి చేయలేక సరేరా అని సమాధానం ఇచ్చాడు. తండ్రి పట్టణంలో ఇళ్లకు పెయింటింగ్ పని చేసుకుంటూ జీవించేవాడు. రాజు కూడా తండ్రితో కలిసి వెళ్లి సహాయం చేసేవాడు. చదువును ఆపేసిన రాజుకు రోజూ ఖాళీగానే ఉండడం భరించలేని పరిస్థితి ఏర్పడింది. తనలోని చిత్రలేఖనాన్ని మరచిపోకుండా ఖాళీ సమయాల్లో బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేసేవాడు. రాజుకు ఓ దూరపు బంధువు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తండ్రి ఆ బంధువుతో మాట్లాడాడు. మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు. నీవు లారీ డ్రైవర్ కదా, నీతో పాటు క్లీనర్గా తీసుకెళ్లొచ్చుగా అని అడిగాడు. ఆ బంధువు కూడా సరే అని అంగీకరించాడు. ఆ రోజు నుంచి రాజు లారీ క్లీనర్గా ప్రయాణాలు మొదలుపెట్టాడు. తనలోని చిత్రలేఖనాన్ని మరచిపోకుండా ఖాళీ సమయాల్లో బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేసేవాడు. ఒకసారి లారీ మార్గంలో ప్రయాణిస్తుండగా తన పాత తోటి విద్యార్థులు కాలేజీకి వెళ్తున్నదాన్ని చూసి కృంగిపోయాడు. అప్పుడు రాజుకు ఆలోచన వచ్చింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ పూర్తి చేయొచ్చు కదా. ఆలోచన చేసినట్టుగానే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేరి తన డిగ్రీ పూర్తి చేశాడు. తన తండ్రితో నివసిస్తున్న వీధిలో కొంతమందితో రాజుకు పరిచయం ఏర్పడింది. రాజు వేసే బొమ్మలు చూసి కొందరు అతనికి చిన్న చిన్న అవకాశాలు ఇస్తూ తన ప్రతిభను ప్రోత్సహించడం ప్రారంభించారు. చిత్రలేఖనం ద్వారా డబ్బు సంపాదించేందుకు మార్గం కనిపించడంతో రాజు లారీ క్లీనర్ ఉద్యోగాన్ని పూర్తిగా మానేశాడు. ఆ రోజు నుంచి రాజు తన చిత్రలేఖనాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ నగరంలో మంచి చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రోజులు మారుతున్నట్టుగానే కాలం కూడా మారింది. కంప్యూటర్ యుగం ప్రారంభమైంది. చిత్రలేఖనానికి అవకాశాలు తగ్గిపోతున్నాయని రాజు గ్రహించాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న రాజు కంప్యూటర్ నేర్చుకోవాలి అని స్నేహితులతో చెప్పాడు. కానీ అతని మాటలు విన్న స్నేహితులు హేళన చేస్తూ, రాజు, సినిమాలు చూసి కలలు కంటున్నావా? కంప్యూటర్ నేర్చుకోవాలంటే తెలివితేటలు, డబ్బు రెండూ కావాలి అని అనేశారు. ఆ మాటని లెక్క చేయకుండా విక్రమార్కుడిలా పట్టుదలతో రాజు కంప్యూటర్ కోర్సులో చేరాడు. కొంతకాలంలో కొంత నేర్చుకున్నాడు. కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత చిత్రలేఖనంతో పాటు వాహనాలకు స్టికరింగ్ చేయడమన్న కొత్త ఆలోచన రాజుకు వచ్చింది. ఒక స్నేహితుడి నుంచి తక్కువ ధరకే పాత కంప్యూటర్, స్టికర్ కట్ చేసే మెషీన్ కొనుగోలు చేశాడు. ఇవి వాడుకుని స్టికరింగ్ షాప్ పెట్టి తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. చివరకు ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. తన జీవితాన్ని మరింత సుసంపన్నం చేసుకుంటూ రాజు పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తండ్రి అయ్యాడు. కాలక్రమేణా రాజు తండ్రి పరమపదించడంతో అతనికి తీవ్ర బాధ కలిగింది. కొన్నేళ్ల తర్వాత రాజుకు ఫ్లెక్సీ బ్యానర్ల ప్రింటింగ్ మెషీన్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2 స్నేహితులతో కలిసి కొంత డబ్బును కూడబెట్టుకుని బ్యాంక్ సహాయంతో వ్యాపారం ప్రారంభించాడు. కానీ కాలం కలిసి రాలేదు. వ్యాపారం సజావుగా సాగుతున్నంతసేపే స్నేహితులతో కలహాలు, మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ గొడవల కారణంగా మధ్యలోనే వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో రాజు చాలా నష్టపోయాడు. కానీ రాజు ఏమాత్రం భయపడలేదు. తన చేతిలో ఉన్న చిత్రలేఖన కళతో మళ్లీ ముందుకు సాగాడు. అలా తన వృత్తిని కొనసాగిస్తూ ఒక రోజు బస్ కోసం బస్ స్టాప్ లో ఎదురు చూస్తుండగా గోడపై ఉన్న ఓ పోస్టర్ రాజు దృష్టిని ఆకర్షించింది.
ఆ పోస్టర్లో టాటూ స్టూడియో అని రాసి ఉండటం చూసి తన మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరికను గుర్తు చేసుకున్నాడు. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అనేక మంది టాటూ ఆర్టిస్టులను కలిసినా వారు భయపెట్టే మాటలతో నిరుత్సాహపరిచారు, కానీ ప్రోత్సహించలేదు. అయినా ధైర్యంగా ముందడుగు వేసి మొదటగా తన స్నేహితులపై టాటూలు వేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నం విజయవంతమై ఇప్పుడు రాజు ఒక ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్టుగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు రాజు ఒక టాటూ ఆర్టిస్టుగా ఎదిగి తన స్వంత స్టూడియో నడుపుతున్నాడు. ఈ కథ విన్నాక రాజు తన కష్టపడి చదివిన విద్యతో పాటు చిన్నప్పటి నుంచే నేర్చుకున్న చిత్రలేఖనం వల్లనే అన్ని విధాలుగా ముందుకు సాగినట్టు తెలుస్తుంది. తన చదువుతో ఉద్యోగం రాకపోయినా తన చేతిలో ఉన్న కళను సాధన చేస్తూ రాజు తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. ఇది ప్రతి విద్యార్థికి ఒక గొప్ప పాఠం. చదువుతో పాటు చిన్నప్పటి నుండే మనకు ఆసక్తి ఉన్న ఏదైనా ఒక కళను నేర్చుకుంటూ ముందుకు సాగితే జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు. చదువుతో ఉద్యోగం రాకపోయినా తన చేతిలో ఉన్న నైపుణ్యం వల్ల మనం ఎదగగలమని రాజు కథ ద్వారా స్పష్టమవుతోంది. మీరు ఏ విషయాన్ని నమ్మినా మీరు శ్రమించి సాధన చేస్తే అది మీ భవిష్యత్తును కాపాడుతుంది. ఇదే రాజు కథ నుండి నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం.